హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్, పీజీ ఎల్సెట్ కి సంబంధించి ఈ రోజు ఎగ్జామ్స్ ఏ విధంగా రాశారు, 5 ఇయర్స్ ఎల్ఎల్బి గానీ 3 ఇయర్స్ ఎల్ఎల్బి గానీ ఎల్ఎల్ఎం వాళ్ళు గానీ కింద కామెంట్స్ లో తెలియచేయండి. కష్టంగా వచ్చిందా, ఈజీగా వచ్చిందా, అలాగే ఇంకా కష్టంగా వచ్చిందా ఏంటనేది కింద కామెంట్స్ లో అయితే తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని మనం చూస్తే ఈ శనివారం అంటే 23వ తారీఖున మనం ప్రిలిమినరీ కీ అయితే మనకి రిలీజ్ అవడం జరుగుతుంది. మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేశారో అదంతా కూడా మనకు ఆ రోజున రావడం జరుగుతుంది. రెస్పాన్స్ షీట్స్ 25వ తారీఖు మనకు ఏవైనా క్వశ్చన్ పేపర్ లో అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని అబ్జెక్షన్స్ అయితే మనం తెలియచేయచ్చు. మనకు రిజల్ట్ అయితే 5వ తారీఖు జూన్ 5వ తారీఖున మనకు రావడం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. 23వ తారీఖున మీకు అప్రాక్సిమేట్లీ ఎన్ని మార్కులు వచ్చాయనేది అక్కడ ప్రిలిమినరీ కీలో అయితే తెలియడం అయితే జరుగుతుంది. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ను కూడా షేర్ చేయండి. ప్రిన్సిపల్ గారి సైన్ కానీ గెజిటెడ్ సైన్ కానీ అడిగారా, అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారని చెప్పి అయితే ఆల్రెడీ ఒక కామెంట్ నాకు వచ్చింది. మీ గెజిటెడ్ సైన్ కానీ ప్రిన్సిపల్ గారి సైన్ కానీ ఏమీ అడగలేదు, మీరు అనవసరంగా మమ్మల్ని కంగారు పెట్టారని చెప్పి. హాల్ టికెట్ లో అయితే పక్కాగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం జరిగింది. ఒకవేళ సివియర్ గా చెక్ చేసినట్లయితే మిమ్మల్ని లోన్ కూడా అలౌ చేసేవారు కాదు. కాబట్టి ఖచ్చితంగా హాల్ టికెట్ లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత అయితే నాకుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పాను. గత 5 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ప్రతి సంవత్సరం కూడా చెక్ చేయరు. కానీ ఏదైనా రూల్స్ మారి చెక్ చేసినట్లయితే మీరు అందరు ఎక్కడికి వెళ్ళిపోతారు, అప్పుడు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మీరు ముందే ఎందుకు చెప్పలేదని. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. వారు చూడకపోని అది వాళ్ళ ఇష్టం. అలాగే కొన్ని సెంటర్స్ లో ఖచ్చితంగా చూస్తారు, కొన్ని సెంటర్స్ లో మాక్సిమం సెంటర్స్ లో అయితే చూడరు. కానీ పెట్టించాల్సిన బాధ్యత అయితే ఉంది. 1 డే బిఫోర్ నాకు చాలా మంది మెసేజ్ చేశారు, మీరు పెట్టించొద్దు అని చెప్పాను. ఎందుకంటే 1 వీక్ బిఫోర్ నేను వీడియో చేశాను కాబట్టి పెట్టిస్తే మంచిది. చాలా టైం ఉంది, ఎవరితో ఒక చేత జస్ట్ సైన్ పెట్టించేస్తే సరిపోతుంది. సో 1 డే బిఫోర్ అయితే మళ్ళీ కంగారు పడి మీరు ఎగ్జామ్ కూడా అటెండ్ కాలేరు, భయపడుతూ ఉంటారని చెప్పి సిగ్నేచర్స్ పెట్టించొద్దు అని చెప్పి చాలా మందికి 1 డే బిఫోర్ అయితే చెప్పడం జరిగింది. 1 వీక్ బిఫోర్ అయితే పెట్టిస్తే మంచిది. రూల్స్ ఎలా ఎప్పుడు చేంజ్ అవుతాయి అనేది ఎవరికి తెలియదు. అందులో తెలంగాణ లా సెట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, చాలా ఫాస్ట్ గా ఉంటారు. ఏ టైంలోనైనా సరే రూల్స్ అని చేంజ్ చేయగలరు. అది నా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ప్రస్తుతానికి ఇది వీడియో. కీ పేపర్ గురించి వెయిట్ చేయండి. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. అలాగే నాతో డైరెక్ట్ గా మాట్లాడాలంటే Call-Me4 యాప్ డౌన్లోడ్ చేసుకొని నిమిషానికి 3 రూపీస్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎంతసేపు అయినా నాతో మాట్లాడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.